హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 2nd June 2025. ఒక్కసారి మనం లాస్ట్ 15 డేస్ మార్కెట్ను అబ్జర్వ్ చేస్తే ఏదైతే రేంజ్ ఉందో 24,500 రేంజ్, అదేవిధంగా హయ్యర్ సైడ్ వచ్చేసి 25,000 రేంజ్. అంటే ఎప్పుడైతే మార్కెట్లో 24,500 రేంజ్ వస్తే అక్కడ బయింగ్ అనేది వస్తుంది. సేమ్ అదేవిధంగా 25,000 రేంజ్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే మార్కెట్లో వచ్చేసి 24,500 దగ్గర స్ట్రాంగ్ బయర్ ఉన్నాడు, అదేవిధంగా 25,000 రేంజ్లో స్ట్రాంగ్ సెల్లర్ ఉన్నాడు. అంటే మేజర్ మార్కెట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో 24,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్టు, అదేవిధంగా 25,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ మార్కెట్లో మండే ట్రేడ్ కోసం మనం ఒకసారి చూస్తే మార్కెట్ ఎప్పుడైతే 24,500 నుంచి ఫాస్ట్ హయ్యర్ సైడ్ వెళ్ళిన తర్వాత 25,000 రేంజ్లో, అంటే 25,050 ఆ రేంజ్ సెల్లింగ్ అనేది స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ వస్తుంది. దీనిలో వచ్చేసి లాస్ట్ 4 డేస్ మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక స్మాల్ రేంజ్ అనేది ఫామ్ అయింది. ఏదైతే 24,650 నుంచి 24,900 అనేది ఒక స్మాల్ రేంజ్ ఫామ్ అయింది. అంటే ఈ రేంజ్లో ఉన్నంతసేపు మార్కెట్లో ఏంటంటే మనకు 24,650-700 మధ్యలో ఏదైనా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటే మార్కెట్లో హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా మార్కెట్లో ఎప్పుడైతే 24,900 రేంజ్ నుంచి మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అవుతూ వస్తుంది. అంటే ఈ రేంజ్ ఏదైతే ఉందో ఒక స్మాల్ రేంజ్ ఫామ్ అయింది. 24,650-700 నుంచి 24,900 ఒక స్మాల్ రేంజ్ ఫామ్ అయింది. అంటే ఎప్పుడైతే మనకు డౌన్ సైడ్లో 24,650-700లో మనకి ఏదైనా బుల్లిష్ ఫార్మేట్స్ వస్తే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 24,900. సేమ్ అదేవిధంగా 24,900 రేంజ్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. ఎప్పుడైతే 24,900 రేంజ్లో మనకి ఏదైనా బేరిష్ ఫార్మేషన్ వస్తే మనము షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. ఇనిషియల్ టార్గెట్ వచ్చేసి 24,700. అంటే అంటిల్ అన్లెస్ 24,900 క్రాస్ అవ్వనంత వరకు లాంగ్ ఇనిషియేట్ చేయలేము. సేమ్ అదేవిధంగా 24,650 బ్రేక్ అవ్వనంత వరకు షార్ట్ సైడ్ ఇనిషియేట్ చేయలేము. బై ఛాన్స్ మార్కెట్లో 24,900 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 25,060 వరకు వెళ్ళడానికి, 25,000 నుంచి 25,060 వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసి ఎప్పుడైతే ఈ 24,650 రేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కదా, దీని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ బికేమ్స్ రెసిస్టెన్స్ అవుతుంది. అప్పుడు రేంజ్ వచ్చేసి నెక్స్ట్ రేంజ్ వచ్చేసి 24,500 నుంచి 24,650 అనేది ఒక రేంజ్ కింద కన్సిడర్ చేయాలి. అంటే ఇది ఒక రేంజ్ ఫామ్ అవుతుంది. సేమ్ అదేవిధంగా 24,900 పైన ట్రేడ్ అవుతాయి. ఇదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ అనేది ఒక సపోర్ట్, ఇట్ విల్ బికేమ్ ఏ సపోర్ట్ అవుతుంది. ఈ రేంజ్ వచ్చేసి నెక్స్ట్ రేంజ్ వచ్చేసి 24,900 నుంచి 25,050 అనేది ఒక రేంజ్ కింద ఫామ్ అవుతుంది. బై ఛాన్స్ మార్కెట్ అంటే ఫ్రెష్ లాంగ్ వచ్చేసి మనకు 25,060 పైన కంఫర్టబుల్గా ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్లో మనం ఒక 500 పాయింట్స్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఫాస్ట్ మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సేమ్ అదేవిధంగా 24,500 కింద మార్కెట్ ఒకవేళ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఈ 24,000 అనేది ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ ఉందో ఇట్ విల్ బికమ్ ఏ రెసిస్టెన్స్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ రేంజ్ వచ్చేసి 24,500 అనేది ప్లస్ అది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 24,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అంటే మార్కెట్లో మేజర్గా వచ్చేసి 24,500 ఆర్ 25,000 అనేది మేజర్ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అవుతుంది. అంటే దీని మధ్యలో ట్రేడ్ అనేసప్పుడు మనకు స్మాలర్ రేంజ్లో ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేసు ఇది బ్రేక్ అవుతాయి అంటే 24,500 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రేంజ్ వచ్చేసి 24,500 నుంచి 24,000 అనేది ఒక రేంజ్ ఫామ్ అవుతుంది. 500 పాయింట్స్ రేంజ్ ఫామ్ అవుతుంది. సేమ్ అదేవిధంగా 25,050 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మార్కెట్లో అప్ మూవ్ అనేది ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక 500 పాయింట్స్ ర్యాలీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.